880 R&B మంత్రి గారు. నమస్కారాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం 4122 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, అదేవిధంగా 12632 కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి. మూడవ ప్రశ్నకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం 300 కోట్లతో ప్రతిపాదనలు అందాయి. దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి ఆధారంగా దాదాపుగా 5000 కిలోమీటర్ల రోడ్లను తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది. బడ్జెట్ లభ్యతను బట్టి ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. రాజీతం కృష్ణప్రసాద్ గారు. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి నా పేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అధ్యక్ష, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం 7340 కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది. మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు 11,450 కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 7,300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో అట్టహాసంగా శిలాఫలకాలు మాత్రం వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మన రోడ్ల గురించి హేళనగా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వర్ట్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటినీ కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూలు మాత్రం వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపునికి గురయ్యి మరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇండైరెక్ట్గా మీరు చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఈ రోడ్లు పాడైపోవటం వల్ల మరి ప్రజల మీద ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాచింగ్ అనేది గ్రాంట్లు మరి గత ప్రభుత్వం అందించకపోవటం వల్ల కోట్లాది రూపాయలు కూడా వెనక వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అధ్యక్ష. తప్పకుండా మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వెంటనే టెంపరీ రిస్టోరేషన్ కింద పాట్ హోల్స్ పూర్చడం కోసం నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే మరి త్వరితగతిన రోడ్లు కూడా అన్నిటిని కూడా రీస్టోర్ చేసేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. రమణమూర్తి గారు. అధ్యక్ష, ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మృత్యు కూపాలుగా ఉన్నాయి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి 11,450 కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులన్నీ అర్ధాంతంగా ఆగిపోయాయి అధ్యక్ష. కేవలం వాళ్ళకు ఖర్చు పెట్టింది 7,340 కోట్లు కానీ ఎక్కడా సంపూర్ణంగా లేదు అధ్యక్ష. ఆవేళ ప్రారంభించిన రోడ్లు 70%, 60% పూర్తయి మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా ఈవేళ రైల్వే స్టేషన్ నుంచి మా
కాన్సెన్సీ జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే భయంకరమైన పరిస్థితి. ఏ రోజులు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఆవేళ చాలా ప్రాముఖ్యమైన బ్రిడ్జి కలిపి స్టార్ట్ చేసిన అధ్యక్ష అదే సాలిహొండం ఒంటి మండలం మధ్యలో 64% బ్రిడ్జి కంప్లీట్ అయిపోయి ఈవేళ అర్ధాంతంగా ఆగిపోయింది అధ్యక్ష. ఎక్కడ చూసినా ఈవేళ సెంట్రల్ ఫండింగ్తో స్టార్ట్ చేసిన రోడ్లు కలిపి 70%, 65% మన ప్రభుత్వం గతంలో జరిగినవి ఈవేళ మధ్యంతంగా ఆగిపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాం అధ్యక్ష. మరి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి మధ్యలో ఆగిపోయిన అర్ధాంతంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ వారికి కోరుకుంటూ మా నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సాలిహొండం ఒంటి మండల బ్రిడ్జి ఉందో తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారని మరి గౌరవ మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. యార్లగడ్డ వెంకట్రావు గారు. కృష్ణబాబు గారు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడాలని చెప్పినట్టు మన పెద్ద మాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనపడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే నియోజకవర్గంలో పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని గుంటలతో ఉన్న పరిస్థితి. ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొల్లనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా ఈ అక్రమ మైనింగ్ చేయడంలో ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించకపోవడం వల్ల బ్యాలెన్స్ రోడ్ వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎన్నికేపాడులో సిమెంట్ రోడ్ సగం వేశారు అధ్యక్ష, సగం వేయాలి. ఒక పక్క 80 ఫీట్ రోడ్ అయితే 40 ఫీట్ 2 ఫీట్ హైట్లో సిమెంట్ రోడ్ ఉంటుంది, ఇంకో పక్క అలా కిందకు ఉంటుంది. అలాంటి పరిస్థితులు నా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. అలాగే రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్ గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గర నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వెళ్ళి కలవాలి. అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆ పని జరగకుండా అడ్డుపడి ల్యాండ్ పూలింగ్లో భూములని 14-19 మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది. ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అలాగే అధ్యక్ష అసెంబ్లీ మరియు సెక్రటరీకి వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఎడమ పక్కన ఒక పెద్ద పైలైన్ కనపడుతుంది అధ్యక్ష. అది 600 కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు. దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత 10% కూడా రోడ్డు అయిన పరిస్థితి. అలాగే అట్టహాసంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో వీడియో ప్రజెంటేషన్ పెట్టి ఎగతాళిగా కరకట్ట రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఆ రోజున ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించి తప్పుగా మాట్లాడిన పరిస్థితి. అమరావతి రాజధానిలో రోడ్లు లేకుండా చంద్రబాబు గారు నిర్మించిన రోడ్లు కూడా గ్రావెలు కంకర తవ్వినవి కూడా మనం టీవీలో చూసాం. అలాగే రాష్ట్రంలో రోడ్లు మరీ ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం రోడ్లు అద్భుతంగా నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా తమ ద్వారా సంబంధిత మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వం అసలు ఎవరిది పట్టించుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష. వాజ్పేయి గారు రోడ్లు వేస్తే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు, టాటా గారు, ఏ పార్టీ అయినా వేరే పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా కూడా వాటిని కంటిన్యూ చేసి ఆయన పోగిన పరిస్థితి. గత ప్రభుత్వం ఏ నమూనాను తీసుకోదు. ఈవెన్ అమెరికాలో నేను 19 సంవత్సరాలు అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లలో అమెరికా ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్న చెప్పొచ్చు. ఆ రోజున అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు కూడా ఏ అధ్యక్షులు పనిచేసినా 3-4 అధ్యక్షులు వరల్డ్ బ్యాంక్ లోన్స్ తెచ్చి రోడ్లు వేసిన పరిస్థితి. జాన్ ఎఫ్ కెనడీ గారు అయితే అవర్ నేషనల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ టు ఎన్షూర్ అవర్ కంటిన్యూడ్ ప్రాస్పరిటీ అని. అలాగే ఇంకో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అయితే ఏ నేషన్ దట్ బిల్డ్స్ ఇట్ రోడ్స్ బిల్డ్స్ ఇట్స్ ఫ్యూచర్ అని చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వం మంచి సూచనలు కూడా పట్టించుకోవడం ఒంటెత్తు పోకలు పోయిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో రోడ్లని తక్షణం రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, దానికి నిధులు కేటాయించాలని. ధన్యవాదాలు.